హలో. ఎలన్ మస్క్ గురించి మనకు తెలుసు. స్పేస్ ఎక్స్ ఆర్గనైజేషన్ అలాగే టెస్లా చీఫ్ అయినటువంటి ఎలన్ మస్క్ మళ్ళీ యాపిల్కి మధ్యలో మరోసారి టెన్షన్ వాతావరణం కనబడుతోంది. యాపిల్ అంటే సుప్రసిద్ధ టెక్ కంపెనీ అండ్ యాపిల్ ఫోన్ ప్రతి ఒక్కరి చేతిలో ఉంటుంది. వాళ్ళ రేపు చాలా అంటే టెక్నాలజీలో ఒడిసి పట్టి ఒకంత ముందు ఉన్నటువంటి సంస్థగా యాపిల్ ఫోన్ గురించి చెప్పచ్చు, యాపిల్ సంస్థ గురించి చెప్పచ్చు. అయితే ఇది స్పేస్ ఎక్స్ వ్యవస్థాపకుడు అయినటువంటి ఎలన్ మస్క్కి యాపిల్కి మధ్యలో ఒక రకమైన యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. ఏమిటిది, ఎందుకు ఇలా జరుగుతోంది? ఎందుకంటే ఐఫోన్ తయారీదారులు ఓపెన్ ఏఐతో వారి భాగస్వామ్యాన్ని ప్రకటించిన తర్వాత ఈ సూచనలన్నీ కూడా వెలుగులోకి వచ్చాయి. ఓ రెండు దిగ్గజ కంపెనీల మధ్య భాగస్వామ్యాన్ని అంటే వారిద్దరూ కూడా కొలాబరేట్ అయి చేద్దామని ప్రకటించినటువంటి కొద్ది గంటలకే ఎలన్ మస్క్ స్పందించడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో టెస్లా, స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలన్ మస్క్ యాపిల్పై తీవ్ర అసంతృప్తిని వెళ్ళగక్కారట. మరి ఈ భాగస్వామ్యాన్ని అంటే ఈ పార్ట్నర్షిప్ని ఆమోదించలేని భద్రతా ఉల్లంఘనగా కూడా ఆయన పేర్కొన్నారట. అంటే యాపిల్ ఓపెన్ ఏఐ మధ్య ఒప్పందం కొనసాగితే తన కంపెనీల నుంచి అన్ని యాపిల్ పరికరాలను నిషేధిస్తామని ఆయన హెచ్చరించారు. ఎందుకు ఇంత తీవ్రంగా రియాక్ట్ అయ్యారు అంటే ఈ ఒప్పందం ద్వారా వినియోగదారుల సమాచారం భద్రత గురించి అంటే వాళ్ళ వినియోగదారులకి ఇచ్చేటువంటి సర్వీసెస్కి సంబంధించి కానీ అలాగే వాళ్ళకి సెక్యూరిటీకి సంబంధించి కానీ ఎలన్ మస్క్ చాలా ఆందోళన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయిన ఎక్స్ వేదికగా కూడా అందరితో పంచుకున్నారైనా. అంతేనా, యాపిల్ లాంటి సంస్థ సొంత కృత్రిమ మేధస్సును అంటే సొంతంగా ఏఐని సృష్టించగల సామర్థ్యం అస్సలు నిజంగా కలిగి ఉందా అని కూడా ఆయన ప్రశ్నించారు. మరి యాపిల్కు నిజంగా ఏం జరుగుతుందో తెలియదన్నారు ఆయన. యాపిల్ మీ డేటాను ఓపెన్ ఏఐకి ఇచ్చిన తర్వాత వాళ్ళు దాన్ని విక్రయిస్తారని ఆయన వ్యాఖ్యానించారు ఒకంత సీరియస్గా. మరి యాపిల్ సీఈఓ టిమ్ కుక్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో ఓ పోస్ట్ చేయడం జరిగింది దీనికి సంబంధించి. ఆ పోస్ట్లో ఏం చెప్పారంటే యాపిల్ పరికరాలతో ఏఐ అంటే కృత్రిమ మేధస్సును మరింత మెరుగుపరచడానికి చాట్ జీపీటీ ఆధ్వర్యంలో ఉన్న ఓపెన్ ఏఐ సంస్థతో తమ యొక్క ఈ భాగస్వామ్యాన్ని కుక్ ఆల్రెడీ ప్రకటించారు. మరి ఈ క్రమంలో ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్ మొదలైన వాటిలో దీన్ని ఉపయోగించడం ప్రారంభించనున్నట్లుగా కూడా స్పష్టం చేసేశారు. అంటే ఇది ఒక రకమైన ప్రైవేట్ ఇంటెలిజెన్స్ వ్యవస్థగా చెప్పబడుతోంది కూడా అంటున్నారు. ఇది ప్రజలకు అనేక సౌకర్యాలను మరింత మెరుగుపరుస్తుందని యాపిల్ కంపెనీ మరోవైపు చెప్తోంది. ఇక ఈ ప్రకటన తర్వాత కొద్ది గంటలకే ఎలన్ మస్క్ టిమ్ కుక్ పోస్ట్కి స్పందించడం జరిగింది. యాపిల్ ఇన్స్ట్రుమెంట్స్తో అంటే యాపిల్ పరికరాలతో చాట్ జీపీటీకి అవసరం లేదు. ఈ పేలవమైనటువంటి సాఫ్ట్వేర్ను యాపిల్ పరికరాల్లో ఏకీకృతం చేయడంపై ఖచ్చితంగా నిషేధం ఉండాలన్నారైనా. మొత్తానికి దిగ్గజ కంపెనీలు అయినటువంటి స్పేస్ ఎక్స్ కావచ్చు, యాపిల్ కావచ్చు, ఎలన్ మస్క్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ప్రస్తుతానికి వైరల్ అవుతున్నాయి. చూడాలి ఏం జరుగుతుందో.